ఇది చైనా మాంజా, దీన్ని బ్యాన్ చేశారు ఆల్రెడీ, సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది, అందరికి తెలుసు కదా. అయినా కానీ వాడుతున్నారు, బయట అమ్ముతున్నారు, బయట అక్రమంగా అమ్ముతున్నారు. అయినా కానీ మనము తీసుకుంటున్నాం. దీనివల్ల ఎవరికి ప్రమాదం? మనకేనా అని తెలిసినప్పటికీ మనం వాడుతున్నాం. పక్షులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి, మనకు బయటికి వెళ్తే ఏమో చెప్పలేము. మనం బైక్ మీద వెళ్తున్నాగా ఇది మెడకు చుట్టుకొని హెవీ బ్లీడింగ్. ఎవరికి బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లనే తెగుతుంది, హెవీ బ్లీడింగ్ తోటి చనిపోతున్నారు అక్కడే. అది చాలా మందికి తెలుసు, అయినా కూడా వాడుతున్నారు. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో చెప్పండి. ఒకవేళ ఎవరైనా వాడితే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. చేయొచ్చు, మనకు హక్కు ఉంది, ఓకేనా. ఒకవేళ అలా చేయకపోతే 100 కాల్ చేయండి, భయపడకండి, ఓకేనా. దీని గురించి తెలుసుకోవాలి మనము. ఏమో చెప్పలేము, రేపు మన నాన్న కానివ్వండి, మన బాబాయ్ కానివ్వండి, నువ్వే కానివ్వండి, బయటికి వెళ్తే మనకు తెలియదు ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉందో, ఓకే. అన్నిటినీ ఫేస్ చేయాలి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మెల్లగా వెళ్ళండి. బైక్ని హెవీ స్పీడ్ కాకుండా స్లోగా వెళ్తే చాలా మంచిది, ఓకేనా. ఏం పేరు బ్రో? సిద్దిపేటలో ఏడా చూసినావు? రీల్ చూసినావా? మీ ఫ్రెండేనా? ఏం జరిగింది? ఇది ఇట్లా తెగిపోయింది, ఈ వరకు తెగిపోయిందా? ఓకే ఓకే. దీన్ని గాజుపొడితో చేస్తారు, తెలుసు కదా. ఇది చాలా ప్రమాదం బ్రో. మనం ఇంట్లో వాడే దారాలతోటి మనం ఎంతో కొంత ఎంజాయ్ చేసుకోవాలి ఈ సంక్రాంతిని, ఓకేనా. మన ఫ్యామిలీతో ఈ 20 days కొంచెం జాగ్రత్తగా ఉండి మన ఫ్యామిలీతో సంతోషంగా జరుపుకునేలా మనం చూసుకుందాం, ఓకేనా. డ్రైవింగ్ సేఫ్ చేయాలని అంతే చూసుకొని చేయాలి. ఎందుకంటే స్పీడ్ పోతే కూడా ఇప్పుడు అది ఇన్నెక్కడికి వీడ పడితే డైరెక్ట్ చచ్చిపోతుంది. అవును, గోప్యంగా అమ్ముతున్నారు. మనం తీసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? అది కూడా చూసుకోవాలి కదా, అంతే కదా. మనం తీసుకోకపోతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు? సరే, మేము కూడా చెప్తాం. ఇంకా మాకంటే చిన్న పిల్లలకి అందరికి చెప్పి దీన్ని మొత్తం బంద్ అయ్యేలా చేద్దాం. ఓకే ఓకే, తప్పకుండా. ప్లీజ్ నోట్ టు యూజ్ ఓకేనా. ఇంట్లో చెప్తారు కదా, ఓకేనా. మన అమ్మ నాన్నకు బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించమని చెప్తాం, అది మన బాధ్యత, ఓకేనా. థ్యాంక్ యూ బ్రో.